ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మీకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, 500కి సిలిండర్ కానివ్వండి, అనేక పథకాలు అమలు చేసుకుంటూ వస్తాను. కొంతమంది మీరు చెప్పిన పథకాలు మాకు అందలేదని అంటున్నారు. ఏ పథకాలు అని చెప్తున్నారు? అందలేమంటే ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తారు కదా, దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు రావు. వస్తాయా? రావు కదా. మరి గడ్డి వేసేటప్పుడే గాడిదకి వేస్తున్నామా ఆవుకి వేస్తున్నామా చూసి వేయాలి. అంటే అప్పుడు మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఆయన రౌడీ కాదు, కానీ మా దాంట్లోకి వస్తే రౌడీ అవుతాడా? అది కదా. కేసీఆర్ గారు ఏం చెప్పారు? మా మనవడు మా ఇంట్లో ఏ సన్న బియ్యం తింటామో మీకు అయ్యే పెడతామని చెప్పారు. వాళ్ళు మాటలు చెప్పారు కానీ అమలు చేయలే. ఏం బతకం రాలే, ఏం రాలే ఇంతవరకు. చెప్తారు కదా ఏం రాలేదు. మరి కాంగ్రెస్ కోటేస్తానంటున్నారు. యంగ్స్టార్కి ఈరోజు రూలింగ్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా చేసుకోవచ్చు. మరి సూపర్ 6 ఎంతవరకు అమలయ్యా అన్న? అమ్మ అంటే అయ్యన్న ఆయమ్మా, మీ పేరన్నా? నా పేరు ఇందుర్తి వెంకటరెడ్డి. ఏరియా అన్న ఇది? నేను బోరబండ ఏరియా ఇది. నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో భాగంగా మా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలన్న గారి ఆదేశానుసారం ఇక్కడ ఒక 4-5 బూతులు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ బూతులు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చా. జనరల్ ఎలా ఉన్నాయన్న ఎలక్షన్స్? ఇది బై ఎలక్షను. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చేసి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సామాన్యులకు కూడా వాస్తవంగా అదర్ పార్టీలకు మీరు ఓటేస్తే జనరల్ పనులు అయ్యేది మాత్రం రూలింగ్ గవర్నమెంటే. కాబట్టి ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మీకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, 500కి సిలిండర్ కానివ్వండి, అనేక పథకాలు అమలు చేసుకుంటూ వస్తాను. ఈ పథకాలు కొంచెం స్లో అని అంటున్నారు జనాలు. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ చేసిన గవర్నమెంట్ అప్పులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికే మా గవర్నమెంట్ టైం జరుగుతుంది. కాకపోతే సెటరేట్ కావడానికి 1 year 2 years పడుతుంది. కాబట్టి 100% మా గవర్నమెంట్ మేమంతా కూడా ట్రాక్లోకి వచ్చినాం. 100% ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా 100% అమలు చేసి తీరుతాం. ఆ నమ్మకం మాకుంది. మా ముఖ్యమంత్రి గారి మీద కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది. సో కొంతమంది మీరు చెప్పిన పథకాలు మాకు అందలేదని అంటున్నారు. ఏ పథకాలు అని చెప్తున్నారు? అందలేమంటే ఆల్మోస్ట్ అన్ని అంటే అన్ని అంటే ఇప్పుడు గ్యాస్ కానీ ఫ్రీ కరెంటు, ఓకే, ఫ్రీ కరెంట్, బంగారం ఇస్తా అన్నారు కానీ రైట్, వాస్తవం అంటే ఇస్తా అన్నది వాస్తవం, ఇస్తాం 100%. కాకపోతే బడ్జెట్ ఏదైతే ఉందో దాని మూలంగా స్లోగా పథకాలు కొంచెం స్లోగా అవుతున్నాయో కానీ 100% అన్ని అమలు అవుతాయి. సో మాకుంటే సున్నితగా కూడా నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? అది మీకు బిఫోర్ తెలుసు. ఇంతకుముందు ఆల్రెడీ బై ఎలక్షన్ల ప్లేస్లో ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మీకు తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏం జరుగుతుందో అదే తెలుసు. సేమ్ జనాలు ఏం ఆలోచిస్తారంటే, సరే సానుభూతి పక్కకు పెడితే మాకు ఈ గవర్నమెంట్తో ఏం పని అవుతుంది, వాళ్ళతో ఏం పని అవుతుంది అని ఆలోచిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తారు కదా, దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు పెడితే వస్తాయా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉండి ఓటు అక్కడ వేస్తే నా పనులు అయితే అంటారా? వాళ్ళ సూత్రమే. సో ఈ బై ఎలక్షన్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బై ఎలక్షన్కి ఇంతమంది వచ్చి ప్రచారం చేయడం అవసరం అంటారా? బై ఎలక్షన్కి ఇంతమంది వచ్చి ప్రచారం చేసిన అవసరం అంటే, ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు ఎగ్జాంపుల్ మునుగోడు ఎలక్షన్ తీసుకోండి, ఎంతమంది పోయినారు? ఉన్న ఓల్ మంత్రివర్గం మొత్తం పోయి కూడా ఇక్కడ మునుగోడులో కూర్చున్నది. అంటే వాళ్ళు చేస్తే ఒక రకం, మేము చేస్తే ఇంకో రకమా? కాదు కదా. అన్ని పార్టీలు చేస్తున్నారు కదా. అది కామన్ అండి. మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము ఎవరైనా వస్తాం, అది కామన్, సర్వసాధారణం. అది ఎందుకు అనే దాని మీద ప్రశ్న లేదు. సో నవీన్ అన్నని కొంతమంది ప్రధాన నాయకులు రౌడీ షీటర్ అని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు మా నవీన్ అని ఇంతకుముందు జాయిన్ చేసుకున్నారు. అంటే అప్పుడు మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఆయన రౌడీ కాదు, కానీ మా దాంట్లోకి వస్తే రౌడీ అవుతాడా? అది కదా. ఆయన వాస్తవంగా ప్రజల మనిషి. ప్రజల్లో ఉండే ఇప్పుడు ఏదైతే ఆదరణ ఉందో ఆ ఆదరణ చూసి కొందరు ఓరవలేక ఇవన్నీ చెప్తారు తప్పితే అట్లాంటిది ఏం లేదు.
సో గవర్నమెంట్ చేసిన సూపర్ 6 కానీ ఫ్రీ బస్ కానీ చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత అంటే బ్రదర్, ఇప్పుడు ఏ పథకాన్ని అమలు చేయాలన్నా కూడా కంపల్సరీ ఇప్పుడు 100కు 100 మంది నేను ఒప్పుకోరు, దాంట్లో మనకు ఆపోజిషన్ వాళ్ళు ఉంటారు. వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? ఆపోజిషనల్ చెప్పే ముచ్చటతో వ్యతిరేకత వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఈ బస్సు బాగాలేదండి బంద్ చేయని చెప్పేసి ఎవరైనా ప్రయాణికులు చెప్తుర్రా? చెప్తలేరు కదా. ఎవరు చెప్తారు? ఆపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు తప్పితే దాన్ని వాడుకుంటే విమర్శిస్తారు కదా. సో మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని మేజర్గా? ప్రజల నుంచి రెస్పాన్స్ అమోఘంగా ఉంది. యాక్చువల్లీ సన్న బియ్యం తీసుకొనియండి. ఇంత ముందుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీశ్రావు గారు చాలా చెప్పారు. కేసీఆర్ గారు ఏం చెప్పారు? మా మనవడు మా ఇంట్లో ఏ సన్న బియ్యం తింటామో మీకు అయ్యే పెడతామని చెప్పారు. వాళ్ళు మాటలు చెప్పారు కానీ అమలు చేయలే. మేము మాటలు చెప్పినాం, అందరికీ అమలు చేస్తున్నాం. మేము ఏదైతే తింటున్నామో ప్రజలకు కూడా అదే సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండరు, ఆనందంగా ఉండరు. దాంట్లో ఏ మాత్రం ప్రాబ్లం లేదు. అమోఘమైన రెస్పాన్స్ ఉందండి. సన్న బియ్యం కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ప్రజలు అడుగుతారు. కొంతమంది చిన్న చిన్నవి కొన్ని రాలేదండి పథకాలు, 2500 పెన్షన్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. వాటి కూడా మేము చెప్తా ఉన్నాం. 100% బడ్జెట్ ఉంది, 100% గవర్నమెంట్ సెటరేట్ అయింది. ఈ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కూడా 100% ఇంతకుముందు గ్రామాలకే పరిమితం ఉండే. హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా చాలామంది సామాన్యులు ఉన్నారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేటట్టుగా మేము ప్లాన్ చేస్తాం. మిగతా ఏదైతే చెప్పిన పథకాలు ఉన్నాయో వాటి 100% అమలు చేస్తాం. కొంచెం టైం, అంతకుమించి వేరే. మీరు క్యాంపెయినింగ్లో ప్రజలు మేజర్గా మిమ్మల్ని ఏమో ఎక్కువ అడుగుతున్నారు? ఏం లేదు, జనరల్గా ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మాకు పెన్షన్ అంటే పెన్షన్ 100% మీరు ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నాం. డబుల్ బెడ్రూమ్ కూడా అడుగుతూ ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అల్లుడో సేడపంటుకుంటాడు, బిడ్డో సేడపంటుకుంటాడు అని చెప్పిన గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం అంటూ లేదు. మేము ఇంతకుముందు కూడా అదే ఛాలెంజ్ చేసినాం. మీరు ఇందిరమ్మ ఇల్లు మీ గవర్నమెంట్ ఏదైనా ఇల్లు ఇస్తే ఆడపోయి ఓటు అడుగుండ్రి, లేకపోతే ఆ ఊర్లో మీరు ఓటు అడగొద్దని చెప్పినాం. ప్రతి విలేజ్కి ఇంతకుముందుకు ఇచ్చిన ఇల్లు ఇందిరమ్మ ఇల్లే తప్ప టీఆర్ఎస్ ఇచ్చినలో బీఆర్ఎస్ ఇచ్చిన ఇల్లు లేవు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లు 100% అమలు చేసినాం. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 3500 ఇండ్లు శాంక్షన్ చేసినాం. 100% ప్రతి కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యున్సీ సంబంధించిన శాసనసభ్యులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ముగ్గులు పోస్తూ ఉన్నారు. వరుసగా ఆటోమేటిక్గా నడుస్తున్నాయి. దాని ప్రాసెస్ ప్రకారం అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇంకో 4 రోజులు అయితే ఇంకో 2-3 నెలలు అనుకోండి. ఆ తర్వాత అన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా మేము ఓపెనింగ్ చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ప్రజలు చూస్తారు, ఆపోజిషన్ లీడర్లు కూడా చూస్తారు. సో బీజేపీ లీడర్లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారు అంటున్నారు. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు అన్ని పనులు చేస్తాం అంటున్నారు. బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీ ఇక్కడ లేదు కదా. ఉంటే సెంటర్లో ఉండొచ్చు, అయిపోయింది. ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయం ఏంటంటే 0 ఉంది కాబట్టి ఒకటని సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తారు. అంతే తప్పితే బీజేపీ రావడానికి 80% అవకాశం లేదు. సో కాంగ్రెస్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్కి 100% మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు గెలుస్తారా? రేవంత్ రెడ్డి గెలుస్తారు అనుకుంటా. మరి రేవంత్ రెడ్డి అన్ని పనులు చేస్తున్నారా? ఎత్తానంటే కొన్ని ఎత్తుడు కొన్ని చేస్తారు. డబ్బులు వస్తున్నాయి మీకా? వస్తున్నాయి. ఎంత వస్తున్నాయా? 2000. 2000. 4000 ఇస్తా అన్నారు కదా. 4000 ఇస్తా అన్నాడు. అలా ఇవ్వట మరి ఏం చెప్తాడు? రైతు బంధు వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ బాగా చేయలేదా మీకు? ఇచ్చాడు కేసీఆర్. కేసీఆర్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ కోటేస్తానంటున్నావు? కాంగ్రెస్ కోటేస్తానన్నావు? కాంగ్రెస్కు ఓటేస్తా అంటే అందరూ అదే ఎత్తా అంటే నేను అదే అంటున్నా. అవునా? అయి కాక ఈసారి జూబ్లీహిల్స్ సెలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు 3 సార్లు కేసీఆర్ వేసాము. 3 రూపాయలు లేదు మాకైతే. ముట్టినోళ్ళు గవర్నమెంట్ మనకైతే తెలియదు. మాకైతే 3 రూపాయలు ముట్టలే, 1 రూపాయి సాయం చేయలే. నేను పింఛన్ రాలే, పింఛన్ అడుగుని ఏం సాయం చేయలే. ఏమో ఇప్పుడు కాంగ్రెస్ కాలేయాలని గెలిపించుకోవాలి అనుకుంటున్నాం. సో రేవంత్ రెడ్డి సరిగ్గా పథకాలు చేయట్లేదని చెప్పి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా. అది మనం అమ్మటి మనం చెప్పొద్దు. ఎవరు తొలికొద్దు వాళ్ళు చెప్పుకుంటారు. మా విషయంలో మటుకు గోపీనాథ్ కూడా టీడీపీ గెలుచుకున్నాడు కూడా దీంట్లో చేరినాడు కదా. 3 సార్లు గెలుచుకున్నాడు. ఏం సార్ మాకు పింఛన్ లేదు సార్, మాకు బతిగా కొంపలేదు, కిరాయి కొంపలు ఉండవు, పంచారు కదా ఇల్లు మాకంటే వాళ్ళు చేవేత్తలే. సర్లే అని చెప్పి మళ్ళీ మేము కాంగ్రెస్లోకి పోయినాం. ఈ తడవకి వెళ్తే వాళ్ళు ఏమన్నా ఇల్లు ఇస్తాడేమని ఆశతోని సాగరి చేస్తున్నాం. ఆ దేవుని చిత్తం ఇస్తే
వాళ్ళు మాట నిలబెట్టుకుని ఉంటుంది. ఓట్లు అయిపోయాక వాళ్ళు ఇట్టంటే అది దేవుని చిత్తం. అది మన చేతులు లేదు, మీ చేతులు లేదు. మీరు మాట్లాడే సానిపుకు వస్తున్నారు, బాగుంది. కానీ రేవంత్ రెడ్డి మటుకు కొన్ని పథకాలు మంచిగా చేసినాడు. మీకు ఎంతవరకు వచ్చి ఏ పథకం వచ్చింది మీకు? ఏం పథకం రాలే, ఏం రాలే ఇంతవరకు. చెప్తారు కదా ఏం రాలేదు. మరి కాంగ్రెస్ కోటేస్తానంటున్నారు. కాంగ్రెస్ అంటే కొన్ని విధానాలు కనపడుతున్నాయి కాబట్టి, మంచి పనులు కనపడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇచ్చినాడు, మళ్ళా బస్సులు ఫ్రీ పెట్టినాడు, సన్నబియ్యం ఇస్తున్నాడు, మళ్ళీ కొత్త పింఛను ఇస్తామంటున్నారు, మళ్ళీ 2,500 ఇస్తామంటున్నాడు. ఆ కోరికతో మేము సాగుతున్నాం. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? సాధిపని అంటే 10 మంది ఆడలు ఉంటే కూడా ఏమి కాదు. 4 మగవాళ్ళు ఉంటే ఒక మాట కలుసుకపోతుంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కరెంటు లేక ఈమెను నిలబెట్టినారు. సాధిపూర్ కానీ నీకు ఓట్లు వేస్తారు అని మామూలు నిలబెట్టినారు. కానీ వాము దిగింది అంటే 3 ఏళ్ళు గెలుచుకున్న పైసలు సంవత్సరాలన్న పైసలు అయిపోస్తూ పెట్టుబడి కింద అని చెప్పి వాళ్ళు నిలబెట్టినారు. అంత గెలిచలేదు, గెలిచేది కూడా. నవీన్ యాదవ్ లాస్ట్ 2 times పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి గెలుస్తారంటారా? ఎవరు? నవీన్ యాదవ్ గెలుస్తాడు. కానీ కొంతమంది రౌడీ షేటర్ అంటున్నారు కదా. రౌడీ షేట్ ఆ పిల్లని మేము 22 చిన్నప్పటి నుండి చూస్తున్నాము. రౌడీ షేట్ తిరుగుతుందా ఇక్కడ? రౌడీ షేట్ కాడు, మంచి మనిషి, మంచి పిల్లలు, మంచి వ్యక్తి. ఈసారి మీరు ఓటు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీ చూసి ఓటేస్తున్నాం. వ్యక్తిని కదా? వ్యక్తిని కాదు. మనం మూకనేది చెప్పాలా? పార్టీని చూసి అది గెలిచకపోని కాంగ్రెస్కి వేయాలని మా వృద్ధిపోయి నమ్ముతాను. ఈసారి డబ్బులు తీసుకుని ఓటేస్తారా, మందు తీసుకుని ఓటేస్తారా? అసలు ఏం తీసుకోకుండా అభివృద్ధి పనులు చేసేవాళ్ళు. మందు చేయకుండా బాధలే, డబ్బులు చేయకుండా బాధలే. రెండోది మేము అనుకునే కోరిక నిలబెడితే చాలు అని నా ఆలోచన. బీజేపీ కూడా నిలబడుతున్నారు కదా లంకల దీపక్ రెడ్డి గారు, ఏమైనా ప్రభావం ఉండొచ్చా? బీజేపీకి డిబేట్ రాదు నాకు తెలిసిన కాడికి. ఒకవేళ మీకు తెలిసిన కానీ డిబేట్ రాదు బీజేపీ. ఈ హైదరాబాద్ కాంగ్రెస్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ మా అంచనా ప్రకారం 1 లక్ష మెజార్టీ రావచ్చు అని మా ఆలోచన. ఓకే, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇక్కడ? ఎవరికి? మీకు మీ ఇంట్లో? మా ఇంట్లో 14 ఓట్లు ఉన్నాయి. ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తుంటారు. ఓకే. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏ ఏరియా ఇది? ఇది రాజనగర్ కాలనీ అండి, బోరబండ. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఏ పార్టీ గెలుస్తుంది అని ఒకరు ఉన్నారు. సో ఓవరాల్గా ఏ పార్టీ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? 100% వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కి ఇక్కడ మంచి పేరు ఉందన్న. గతంలో 2 terms కాంటాక్ట్ చేశారు, ఇండిపెండెంట్ కూడా కాంటాక్ట్ చేసినా కూడా 2nd పొజిషన్లో ఉన్నాడు మనవాడు. కాబట్టి అన్న ఖచ్చితంగా ఈసారి ప్లస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్లస్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 6 పథకాలు కావచ్చు, ఉచిత కరెంట్ అయినా కానీ, నెక్స్ట్ ఫ్రీ రేషన్ కానీ, కొత్త రేషన్ కార్డులు కూడా గతంలో 10 సంవత్సరాల నుంచి రాలే. ప్రతి గడపకు ఈ 10 రేషన్ కార్డులే కానీ, నెక్స్ట్ అన్ని విధాల గవర్నమెంట్ పథకాలు అన్నీ చేరువవుతున్నాయి. కాబట్టి మేము గల్లీలలో కూడా ఇక్కడ బస్సీలో మొత్తం క్యాన్వాసింగ్ చేసినాం. ఎక్కడైనా కూడా 100% కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవర్ ఉన్నది. నవీన్ యాదవ్ అట్లీస్ట్ ఒక 30 నుండి 50,000 మేటతో ఈసారి గెలవబోతున్నాం. కొంతమంది పథకాలు సరిగ్గా అమలు అవ్వలేదు అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? పథకాలు అమలు కాలేదంటే మామూలుగా రైతులు కూడా ఏకకాలంలో రుణమాఫీ అయింది. విలేజ్ రూరల్లో చూసుకుంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సన్నబియ్యం గతంలో కేటీఆర్ ఒక మాట అన్నాడు, మై విలేజ్ షో ప్రోగ్రాం పెడితే సన్నబియ్యం వేయాలంటే మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకోవాలనే వర్షంలో మాట్లాడాడు. దాని కాంగ్రెస్ పార్టీ ఇలా సన్నబియ్యం ప్రతి గడపకు పోతున్నాయి. ఇలా ఏ రేషన్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా సన్నబియ్యం అనేది పూర్తిగా ప్రజలందరికీ అందుతుంది. అదేవిధంగా ఉచిత కరెంటు కూడా ఇలా రూరల్ విషయానికి వస్తే రూరల్లో కానీ ఇక్కడ టౌన్లో కానీ పట్టణాల్లో కానీ మొత్తం ఉచిత కరెంటు కూడా అన్ని విధాల అమలైంది. ప్లస్ ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే మనకి ఈరోజు బస్సు సౌకర్యం కూడా ఫ్రీ ఉంది, స్టేట్ వైడ్గా ఫ్రీగా ఉన్నది. ఇంకా మీకు కాని పథకాలు ఏమున్నాయి వాళ్ళకు? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిన పథకాలు ఉన్నాయి, కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇందిరమ్మ ఇళ్ళు కేసీఆర్ లెక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తానే మండలాలలో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇలా కుక్కలు నక్కలు పోయి వండుకుంటున్నాయి. దాంట్లో ముందు కట్టుకుంటూ పోతుంటే వెనక కట్టిన ఫస్ట్ కట్టిన మొత్తం కూలిపోయినాయి. ఇలా పరిస్థితి ఇందిరమ్మ ఇళ్ళకి లేదుగా. కరెక్ట్గా దానికి సంబంధించిన అధికారులను నియమించి ఏకకాలంలో 45 రోజుల్లో నాకు వర్క్ స్టార్ట్ కావాలని చెప్పేసి మా వల్ల ఇంకా అధికారులే పోయి
ప్రజలను ఇంకా చైతన్యపరిచి ఇన్ టైంలో చేసుకోవాలనే వర్షన్లో మనమే చెప్పుకునే పరిస్థితి కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా సక్సెస్ అయినాం. ఇంకెక్కడ సక్సెస్ కాలేదు గవర్నమెంట్. కొంతమంది విమర్శిస్తున్నారు కదా, ఇక అనేవాళ్ళు అంటేనే ఉంటారు. 500కే ఇస్తానని చెప్పి గ్యాస్ 900కి ఇస్తున్నారు. అది కూడా 2000 ఇస్తాను, 4000 ఇస్తాను చెప్పి 2000 ఇస్తాను. అది కూడా అకౌంట్లో పడుతుంటుంది కదా, మనకి 200 యాడ్ అవుతాయి అకౌంట్లో. మనకి అందుకే గ్యాస్ బుక్లో మనకి ఆల్రెడీ లింక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది 2 monthsలో మళ్ళీ యాడ్ అవుతుంటుంది. అది ఫస్ట్ నుండి కూడా ఉంది, ఇప్పుడు కూడా యాడ్ అవుతుంది. సో మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? సానుభూతి పరంగా ఓట్లు అంటే ఇప్పుడు నవీన్ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇది వంశపార్య పరంగా ఏదో రాజకీయం చేసుకుంటాను కాదు. ఇది ఖచ్చితంగా ఇలా నవీన్ యాదవ్ అన్నట్టు ప్రజలలో ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా. ఇది ఏది మనకు ఆడబిడ్డల విషయంలో కానీ చాలా విషయాలలో సోషల్ వర్క్ పరంగా కూడా ఆల్మోస్ట్ పని చేసుకుంటూ వచ్చిండు. గ్రౌండ్లో యంగ్స్టార్కి ఈరోజు రూలింగ్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి 100% ఇంకా మెరుగైన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా. ప్రతిపక్షంలో గెలిచి ఏముంటుంది. సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో రౌడీ షేటర్లని ఓడించాలి అన్నారు. ఎవరిని ఉద్దేశించి అనవచ్చు? రౌడీ షేటర్ అంటే గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే చేసి కాబట్టి మరి అదే గుర్తొచ్చి చెప్పిండు, మర్చిపోయి. మరి దానికి మనం ఏం చేయలేం కదా. రౌడీ రాజకీయాలు వాళ్ళు చేశారు, 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు. గల్లీలలో ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ చేసిండు అది అంటే అట్లా మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళు చేసినవి వాళ్ళకి గుర్తొచ్చి చెప్తున్నారు, అట్లా అనుకోవచ్చు. బీజేపీ తరఫున కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ 10 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు ఏరే వాళ్ళు చేస్తున్నారు, ఓవరాల్ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఇంతవంతో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ ఏడుందన్న, గ్రౌండ్లో ఏడుంది? బీజేపీ అసలు క్యాన్వసింగే లేదు ఇక్కడ. బీజేపీకి అవకాశం లేదన్న. 100% కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. 30 నుండి 50,000 మేరటుతో అట్లీస్ట్ 30,000 మేరట్ వస్తుంది. గతంలో ఇండిపెండెంట్గానే 2nd పొజిషన్లో ఉన్నాడు కాబట్టి 100% నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు అభ్యర్థిని ఎలా ఎంచుకుంటున్నారు? వ్యక్తిత్వం చూసి చూస్తున్నారా లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారా? నవీన్ యాదవ్ గారు ఫస్ట్ నుండి సోషల్ వర్కర్, యంగ్స్టార్. చిన్న శ్రీశైలం యాదవ్ గారు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న కుటుంబం. గతంలో 2 సార్లు అవకాశాలు వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయి ఉన్నారు. అదే క్రమంలో ప్రజల నాడి ఎట్లుంది, ఎట్లా పని చేసుకుంటూ పోవాలి మార్కెట్లో అనేది ఫస్ట్ నుండి కూడా తెలిసిన వాళ్ళు, ప్రజలందరికీ చేరువైన వాళ్ళు. ఇలా గల్లీలో చిన్న పిల్లని పిలిచినా కూడా నవీన్ అన్న అని చెప్తున్నారు. అట్లా ఆ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అవకాశంతో రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో 100% నవీన్ అన్న గెలుస్తాడని చెప్పవచ్చు. సో ఈ బై ఎలక్షన్స్కి మేజర్గా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఎంతవరకు ప్రభావం ఉండొచ్చును? మైనార్టీ ఓట్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మనకు ఎంఐఎం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మనకు అదొక బాగుంది. వాళ్ళు మైనారిటీ సపోర్ట్ ఒకటి ఉంది, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, నవీన్ యాదవ్ గారి పర్సనల్గా గ్రౌండ్ వర్క్ ఉన్నది. ఈ 3 కలుస్తాయి కాబట్టి 100% బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అన్న ఈసారి జూబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న? జూబ్లీస్లో ఈసారి అంటే అన్న కాంగ్రెస్ మాత్రం వస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఏమి ఇక్కడ అయితే చాలా పని చేయలేను. ఆ జూబ్లీస్ డివిజన్లో చేసేట వాళ్ళకి అటు ఇటు చేసుకున్నారు. ఈడ అంటే ప్రస్తుతం సీట్లో లేకుండానే కూడా మాకు పని చేసి ఇచ్చినారంటే మా నవీన్ యాదవ్ అన్ననే. ప్రెసిడెంట్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అంటారు? చాలా సక్సెస్ అయిందన్న. ఇదిగోండి వాళ్ళేమో 10 years వాళ్ళేమో సీట్ మీద ఉన్నారు. కానీ 10 మీద ఫస్ట్ ఇయర్లోనే మొత్తం అందరికి ఇచ్చేసిరా వెళ్ళారు కదా. కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళకేమో 10 years పడింది, వీళ్ళకైతే ఇంకా 2 years. మా పార్టీకి అయితే ఇంకా 2 years వచ్చింది. ఇంకా అయితే 2 yearsలో కూడా వాళ్ళు ఆటో ఇచ్చారు, కరెంట్ బిల్ ఇచ్చారు, లేడీస్కి బస్సులు ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే మూడు అయిపోయింది. మళ్ళీ కరెంట్ ఇది కూడా అయింది, అది కూడా ఇస్తున్నారు. సో మీరేమంటారు? ఇంకా టైం ఇస్తే మేము చేస్తామంటారా? టైం కాదన్న, టైం ఇదిగో ఇప్పుడు చెప్పడానికి అయితే చాలా ఉంది. కానీ అది కూడా వేరే ఒకటి అయిపోతుంది. ఏమంటే మళ్ళీ మా మీద వాళ్ళు అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని మళ్ళీ కేసులు అయితే మా మీద ఎంత పెడితే కూడా. ఇప్పుడు మా అన్న కూడా ఏం రౌడీ షీట్ కాలే ఏం లేదు, ఆయనకు కూడా రౌడీ షీటే అంటారు. వాళ్ళ పార్టీలో ఎంత పెద్ద రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళకి ఒకసారి తెలుసుకోమనండి. వాళ్ళ దగ్గరే పెద్ద రౌడీ షీటర్లు ఉన్నారు, మా దగ్గర అయితే కూడా ఒక్కలే. మా అన్న ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇప్పుడు వాళ్ళకి భార్య ఇస్తున్నారు, వాళ్ళ భార్యకి ఏమంటే సింపతి కోసం అటు ఇటు ఏడుకొని అటు ఇటు తీసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో మనుషుల మీద కేసులు పెట్టినారు. రహమన్ నగర్లో మా అనిల్ యాదవ్ అన్న ఉన్నాడు, ఆయనకి అయితే కొట్టి సిఐ గారు అయితే వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే గారికి చూపించినారు. అంతా మా అనిల్ అన్నతో చేసిర్రు. నేను కూడా ముస్లిమే, కానీ మా అన్న అనిల్ అన్న మా ఎమ్మెల్యే కూడా ఉంటాడు. ఆయన అప్పుడు ఆ పార్టీలో కూడా ఏం లేడు. ఆయనకైతే కొట్టి ఆయన వీడియో తీసుకొని ఆ సిఐ గారేమో ఆయన మా ఎమ్మెల్యే గారికి చూపించారు, మాగంటి గోపీనాథ్ గారికి.
అట్లా వాళ్ళు వాళ్ళు చేసిన రౌడీజం మీరేమన్నారు, కావాలని రౌడీ షీట్ అని మొదలేస్తున్నారా? వదిలేస్తున్నారన్నా. మా శ్రీశైలం అనగాని 2009లో స్కూల్కి పిల్లలకి ఏమో హాల్ టికెట్ లేకుండే మా శ్రీశైలం అన్న గారు అప్పుడు వచ్చి 1 డేలో మండే మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి, సండే వరకు మా అబ్బాయిలకి హాల్ టికెట్ ఇవ్వలేరు. అప్పుడు దేవులాడి ఎట్లయినా చేసి సండే నైట్ పూట అప్పుడేమో అందరికి ఎంత స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్కి ఒక రోజులోనే సండే ఎవరైనా పెడతారా, సండే రోజే ఆ హాల్ టికెట్ తెచ్చి ఇచ్చిన, దాని తర్వాత మండే రోజు పోయి అన్ని అబ్బాయిలేమో అబ్బాయిలే పోయి ఎగ్జామ్లు రాసి ఇప్పుడేమో వాళ్ళు చేసిన పని కోసమే వాళ్ళు పాస్ అయ్యి ఇంకా ఇప్పుడైతే వేరే కంట్రీలో కూడా ఉన్నారు, వేరే స్టేట్లో కూడా ఉన్నారు, పోయి అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు జాబ్లు చేస్తున్నారు. 2009 పని చెప్తున్నాను. ఇంకా రీసెంట్లీ 2023లో ఎలక్షన్ అయింది. 2023లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచినారు. అయితే సైడ్ 3లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన బ్రదర్కి ఏమో క్యాన్సర్తో ఆయన చనిపోయిండు. అయితే హాస్పిటల్లో 5,60,000 బిల్ అయింది, చనిపోయిండు ఆయన. 15 lakhs వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకా 5,60,000 బిల్ పెండింగ్ ఉండే. అయితే వాళ్ళ దగ్గర పోతే ఆ కాన్స్టిట్యున్సీ అబ్బాయి మా దగ్గర రాడన్నాడు. మళ్ళీ నేను నవీన్ అన్న దగ్గర పోయి నవీన్ అన్నతో మాట్లాడి అది నా దగ్గర ఆ మొబైల్ లేకపోతే మొత్తం స్క్రీన్ షాట్ నేను చూపిస్తుండే. అన్న పోయి ఆ హాస్పిటల్ లోపల మాట్లాడి ఎండితో మాట్లాడి 3,20,000 బిల్ తక్కువ చేయించిండు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అటు ఇటు చేసుకొని అప్పుడు వచ్చిన తర్వాత కూడా ఆయన చేత్తోని వాళ్ళ చనిపోయిన వాళ్ళకి చిన్న తమ్ముడికి పిలిచి సాయంత్రం 11కి అట్లా 10,000 ఇచ్చి పోయి ఏముంది మీది అది పని చేసుకున్నామని అట్లా చేసిండు. అన్న మా ఇట్లా కాదు, వచ్చిన అరే మీరు రండ్రా భయ్ ఇది ఎలక్షన్ కోసం గుర్తుపెడతారు, దాని తర్వాత గుర్తుపట్టరు. మా అన్నకి మేము ఎట్లయినా పెద్ద కారైనా పోనీ ఎక్కడైనా పోనీ అన్న నమస్తే పెడితే బండి ఆపుతాడు. ఎట్లా ఉన్నారు బాబు, మంచిగా ఉన్నావు, ఏమైనా ఉందా పని, ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పు నాకు, నేను చేసి ఇస్తాను, అట్లా వస్తుంది. ఈ బై ఎలక్షన్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బై ఎలక్షన్కి ఎంతమంది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరే వాళ్ళు ఎంతైనా రాని ఎవరైనా అదర్ స్టేట్స్ కూడా పిలిస్తే ఇప్పుడైతే ప్రెసెంట్ అన్న నేను రాసిస్తా, లేకపోతే నువ్వు రాసుకొని పో 101% మా నవీననే గెలుస్తాడు. అది కూడా 50-70 మెజారిటీతో గెలుస్తాడు. మేము అంటే ఒకటే నవీన్ యాదవ్ గెలవాలని కాంగ్రెస్ పార్టీ. ఎందుకన్నా? ఎందుకంటే అభివృద్ధి కావాలి కదన్న, एजुकेटेड लोग कावाली, पढ़ने के वास्ते बच्चों के वास्ते कॉलेज स्कूल और लेडीज़ के वास्ते ट्रेनिंग सेंटर, गरीबों के वास्ते फंक्शन హాల్ होना. సో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఏ పథకాలు సరిగ్గా అమలు అవ్వలేదని, ఎలా ఓట్లు పడతాయి అంటున్నారు? ఎందుకు పడదన్న, రూలింగ్లో ఎవరున్నారో వాళ్ళకి వేస్తారు కదన్న. రూలింగ్ లో ఎవరుంటే వాళ్ళకి వేస్తారా? పనులు చేయకపోయినా వేస్తారా? ఎందుకు చేస్తున్నారన్న? ఊర్లో మా ఊర్లో ఇచ్చినారు, మా అత్తమ్మ వాళ్ళకి ఇల్లు వచ్చింది ఇంద్రమ్మది. మరి ఫ్రీ బస్ సూపర్ 6 ఏమైందన్న? సూపర్ బస్ ఉంది కదన్న, ఫ్రీ ఉంది కదా, బస్ ఉంది. రేట్లు పెంచారు కదా? పెంచినారంటే చూడాలి కదా అన్న, అందరికి చూసి పెంచుతారు. మరి సూపర్ 6 ఎంతవరకు అమలయ్యా అన్న? అమ్మ అంటే అయినాయి, నడుస్తున్నాయి అమలు. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు అన్న, మా పార్టీకి మాకి తెలుసు. సో నవీన్ అన్నని చాలా మంది రౌడీ షీటర్ అని విమర్శిస్తున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? రౌడీ షీటర్ అంటున్నారు కదా, ఒక్కసారి వాళ్ళకి పిఎస్లో తీసుకురామన్నా అన్న. ఆయనకి కంప్లైంట్ ఉన్నాయి, ఆయన పైన కంప్లైంట్ ఉంటే తీసుకురామన్నారు. రౌడీ షీటర్ ఎందుకు పెడతారన్న? ఆయన ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఆయన మొత్తం మంచి చదువుకున్నారు, మంచి చేసినారు అభివృద్ధి, అందరికీ చదివిస్తారన్న, గరీబ్ వాళ్ళకి అన్న పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ అన్న పెడతాడు. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి నవీనానికి? నవీన్ అన్నకి 30,000 మెజార్టీతో గెలుస్తాడన్న. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్స్.